కంబ మహాకవి తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. ఉరుము వంటి శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. వేగంగా వచ్చి తన రెండు కాళ్లతో రావణుడి కిరీటం పడగొట్టి అంతే వేగంతో రావణుని రథంపైనున్న ధ్వజాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. జటాయువు వేగాన్ని చూసి పైనున్న దేవతలు ఆశ్చర్యంతో ప్రశంసలు కురిపించారు. ఎన్నడూ తన ధ్వజం విరిగిపోవడం ఎరుగని రావణుడు కుపితుడై వికటాట్టహాసం చేసి ఒక చేత తన ధనువందుకుని జటాయువుపై శరవర్షం కురిపించాడు. తన మీదకు దూసుకు వస్తున్న బాణాలను చాలా తేలికగా తన రెక్కలతో ఎగురగొట్టాడు జటాయువు. గాలిలో పల్టీలు కొడుతూ విపరీతమైన గమన వేగంతో కన్ను మూసి తెరిచేటంత కాలంలో వడివడిగా వచ్చి తన వాడి అయిన ముక్కుతో రావణుడి కర్ణాభరణాలు చర్మం ఊడి వచ్చేటట్లుగా పీకివేసి రైహిన పైకి ఎగిరాడు జటాయువు. ఆ వెనువెంటనే పక్షిరాజు ఛాతికి గురి చూసి 14 వాడి అయిన బాణాలు వదిలిపెట్టాడు రావణుడు. వాటిని తన ముక్కుతో కొన్ని, తన కాలి గోళ్లతో కొన్ని పట్టుకుని విరిచివేశాడు జటాయువు. కోపం పట్టలేక రావణుడు తన ధనస్సు నుండి బాణవర్షం కురిపించి జటాయువు శరీరాన్ని తూట్లు పొడిచాడు. ఒంటికి గుచ్చుకున్న బాణాలతో ఒక్క ఉదుటున గాలిలోకి పైకి లేచి శరీరాన్ని విదిల్చి వేశాడు జటాయువు. ఆ విదిలింపుకు మొత్తం బాణాలన్నీ ఒంటి నుంచి రాలి భూమిపై పడిపోయాయి. గాలిలోనే గిరికీలు కొట్టి గిర్రన తిరిగి వచ్చి రావణుడి 20 భుజాలను 10 తలలను వజ్రమంత కఠినమైన తన ముక్కుతో గీరి లోతైన గాయాలు చేయగా రావణుడి శరీరం రక్తంతో తడిసి ఎర్రగా పూసిన మోదుగు చెట్టు వలె మారిపోయింది. అంతటితో ఊరుకోని జటాయువు రావణుడి ధనస్సును తన 2 కాళ్లతో తన్నుకొని పోయి తన ముక్కుతో దానిని 2గా విరిచి భూమిపై పారవేశాడు. ఏ ఆయుధం అందుకుంటే ఆ ఆయుధాన్ని తన కాళ్లతో ఎగరేసుకుపోయి విరిచివేయడం చూసి విసిగిపోయిన రావణుడు ఇక లాభం లేదనుకొని శివమహాదేవుడు ప్రసాదించిన చంద్రహాస ఖడ్గాన్ని స్మరించి తన చేతులలోనికి తీసుకొని దానితో జటాయువు రెక్కలు 2 తెగ నరికాడు. రెక్కలు కోల్పోయిన జటాయువు రక్తమోడుతూ భూపతనమయ్యాడు. జటాయువు భూమిపై పడిపోవడాన్ని చూసిన సీతమ్మ ఆలంబన కోల్పోయిన తీగలాగా నేలపై దబ్బున పడిపోయి విలపించసాగింది. నా కోరిక నాకీ దుస్థితి తెచ్చినది కదా. నరకవాసానికి మాత్రమే అర్హుడైన అధర్మపరుడు రావణుడు విజయుడిగా నిలిచి ఉంటే ఇక ధర్మానిదే విజయమని చెప్పగలమా? జగదేక వీరుడైన రాముడు, పరాక్రమంలో అన్నకు సాటి వచ్చే లక్ష్మణుడు రక్షిస్తూ ఉండగా చీకు చింత లేక కాలము గడుపుతున్న నన్ను నా దురాశ ఇటువంటి హీనస్థితికి తీసుకువచ్చినది కదా. హే రామ, హే లక్ష్మణ, వచ్చి చూడండయ్యా. ధర్మానికి నికషోబలమైన పక్షిరాజు రక్తమోడుతూ దీనంగా నేల మీద పడి ఉన్నాడయ్యా. ఓ దశరథ మహారాజా, నీ కోడలి రక్షణ కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన నీ స్నేహితుడు నీ గాఢాలింగనం కోసం స్వర్గానికి వస్తున్నాడయ్యా అని అంటూ రోదిస్తున్న సీతమ్మను రెక్కలు తెగి నిస్సహాయంగా భూమి మీద పడి ఉన్న జటాయువు చూస్తూ చూస్తూ బొట బొట కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. కుమారులారా, రామలక్ష్మణులారా, ఎక్కడ ఉన్నారు? త్వరగా రండి. నా కోడలిని రక్షించడానికి నే చేయగలిగిన ప్రయత్నం చేశాను. దుష్ట రావణుడు నా రెక్కలు విరిచి నన్ను కదలనీయకుండా చేశాడు అని తనలో తాను విలపిస్తున్నాడు జటాయువు. రక్తపు మడుగులో పడి ఉన్న జటాయువును చూసి మీసము మిలివేసి భయంకరంగా ఒక నవ్వు నవ్వి సీతమ్మ నిలుచున్న భూఖండమును తన భుజముల మీదకు ఎత్తుకుని లంక దిశగా ఆకాశ మార్గంలో వేగంగా వెళ్ళిపోయాడు రావణుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.